How to create empty set. సెట్ ఫంక్షన్ హౌ టు క్రియేట్ ఎంప్టీ సెట్ అంటే సెట్ ఫంక్షన్ జాగ్రత్తగా గమనించండి. సి మనం సెట్‌లో వాల్యూస్‌ని యాడ్ చేయడం కోసం మనం ఏ ఫంక్షన్ యూజ్ చేస్తామమ్మా? ఏ మెథడ్ యూజ్ చేస్తాం? విచ్ మెథడ్ వి యూజ్? సెట్‌లో మనం వాల్యూస్‌ని యాడ్ చేయడం కోసం మనం ఏ మెథడ్ యూజ్ చేస్తాం? యాడ్ మెథడ్ వెరీ గుడ్ యాడ్ మెథడ్ యూజ్ చేస్తామమ్మా. నౌ నెక్స్ట్ వన్. సి నౌ యూనియన్ దేనికి యూజ్ చేస్తామమ్మా? యూనియన్. ఇంకోసారి చెప్పండమ్మా. 2 సెట్స్ అనేవి కంబైన్డ్ అయ్యి అవుట్‌పుట్ ఏమొస్తదండి? S1 1, 2, 3, 4, 5. S1లో 1, 2, 3, 4, 5. S2లో 4, 5, 6, 7, 8. వాట్ ఈస్ ద అవుట్‌పుట్ యూనియన్? 1, 2, 3, 4, 5, 6, 7, 8. నౌ నెక్స్ట్ వన్ ఇంటర్సెక్షన్. 2 సెట్స్‌లో కామన్‌గా ఉన్న వాల్యూ అనేది ప్రింట్ అవుతాయి. నౌ నెక్స్ట్ వన్ డిఫరెన్స్. డిఫరెన్స్. సింగిల్ సెట్ ఆర్ బోత్ సెట్స్? సింగిల్ సెట్ నౌ నెక్స్ట్ వన్ సిమెట్రిక్ డిఫరెన్స్. బోత్ సెట్స్‌లో ఉన్న డిఫరెంట్ వాల్యూ అనేది మనకు అవుట్‌పుట్‌లో వస్తాయమ్మా. నౌ నెక్స్ట్ వన్ డిక్షనరీ. నౌ నెక్స్ట్ వన్ ఈస్ డిక్షనరీ అమ్మా. వాట్ ఈస్ డిక్షనరీ? వాట్ ఈస్ డిక్షనరీ? డిక్షనరీ ఈజ్ ఏ చెప్పాలి. వాట్ ఈస్ డిక్షనరీ? వాట్ ఈస్ డిక్షనరీ? వాట్ ఈస్ డిక్షనరీ? రైట్. కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ అమ్మా. డిక్షనరీ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ అండి. రైట్ ఈచ్ ఐటమ్ కెన్ బి ఏ పెయిర్ ఆఫ్. ఈచ్ ఐటమ్ కెన్ బి ఏ పెయిర్ ఆఫ్ చెప్పాలి. కీ అండ్ వాల్యూ అమ్మ. ఈచ్ ఐటమ్ కెన్ బి ఏ పెయిర్ ఆఫ్ కీ అండ్ వాల్యూ. ఇన్ డిక్షనరీ కీస్ ఈజ్ మ్యూటబుల్ ఆర్ ఇమ్యూటబుల్? కీస్ ఈజ్ మ్యూటబుల్ ఆర్ ఇమ్యూటబుల్? Keys is mutable or immutable? Immutable. Very good. Immutable means cannot change. Immutable means cannot change. Now in dictionary, values is chapali. Values is mutable. Mutable means can change. Mutable means can change. ఇప్పుడు మనం జంప్ అయిపోదామమ్మా. డిక్షనరీ కెన్ బి క్రియేటెడ్ బై. డిక్షనరీ కెన్ బి క్రియేటెడ్ బై వాట్? కర్లీ బ్రేసెస్ ఆర్ ఫ్లవర్ బ్రేసెస్. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నేను తీసుకుంటున్నమ్మా. రైట్ ఇయర్ జాగ్రత్తగా గమనించండి. ఎంప్లాయీ ఐడి కోలన్ 1, 2, 3 కామా. నౌ ఎంప్లాయీ నేమ్ కోలన్ ప్రకాష్. నౌ నెక్స్ట్ వన్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. నౌ తర్వాత ఎంప్లాయీ సాలరీ కోలన్ 20,000. నౌ కామా
ఎంప్లాయీ అడ్రస్, ఎంప్లాయీ అడ్రస్ కోలన్ కోలన్ హైదరాబాద్ అమ్మ. జాగ్రత్త గమనించండి. నేను ఇక్కడ ఈ డిక్షనరీని ప్రింట్ చేస్తున్నా. నౌ తర్వాత ఏ డిక్షనరీ యొక్క టైప్ అనేది కనుక్కుంటున్నామా. జస్ట్ నేను ప్రింట్ చేస్తున్నా. ప్రింట్ చేసినప్పుడు ఇది డిక్షనరీ టైప్ అని వచ్చేసింది. రైట్, జాగ్రత్తగా గమనించండి అమ్మా. నౌ సీ హౌ టు క్రియేట్ ఎంప్టీ డిక్షనరీ. జస్ట్ ఎంప్టీ కర్లీ బ్రేసెస్. రైట్, జాగ్రత్తగా గమనించండమ్మా. రైటా, ఇక్కడ మనకి ఫస్ట్ వన్ అమ్మ, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దీన్ని నేను కామెంట్ చేస్తున్నా. రైటా, ఫస్ట్ ఎగ్జాంపుల్. రైటా, హౌ టు గెట్ ఆర్ హౌ టు యాక్సెస్ ఎలిమెంట్స్, హౌ టు యాక్సెస్ వాల్యూస్ from dictionary. Right, how to get or how to access values from dictionary. Right, I take this dictionary only. Right, ఈ డిక్షనరీలో నుంచి రైట్ వాల్యూస్ గెట్ చేయడం ఎలా అనేది ఒకసారి చెక్ చేద్దామమ్మా. జాగ్రత్తగా గమనించండి. నౌ సీ ద పిక్చర్ అండ్ సీ ద సినిమా. రైట్, ఇక్కడ చూడండి అమ్మా. నా డిక్షనరీ మొత్తం ఏ వేరియబుల్ స్టోర్ అయిపోయిందమ్మా. ఈ వేరియబుల్ లో స్టోర్ అయిపోయింది. జాగ్రత్తగా గమనించండి. సీ ద పిక్చర్. రైట్, ప్రింట్ ఆఫ్ డిఎం. రైట్, మనం ఇక్కడ కూడా సేమ్ స్లైస్ ఆపరేటర్ యూజ్ చేస్తామమ్మా. రైట్, ఎప్పుడు ఫర్ సపోజ్ నేను 1 2 3 అనే వాల్యూని గెట్ చేయాలనుకుంటామా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ఎ కీ, దిస్ ఈజ్ ఎ వాల్యూ, దిస్ ఈజ్ ఎ కీ, దిస్ ఈజ్ ఎ వాల్యూ, దిస్ ఈజ్ ఎ కీ, this is a value, this is a key, this is a value. Dictionary is a collection of items. Dictionary is a collection of items. Each item can be a pair of, each item can be a pair of, each item can be a pair of keys and values. Right, each item can be a pair of keys and values. ఎప్పుడు నేను ఈ 1 2 3 అనే వాల్యూని గెట్ చేయాలనుకుంటే ఈ 1 2 3 అనే వాల్యూ రైట్ ఏకీకసనేనమ్మ చెప్పాలి. 1 2 3 అనే వాల్యూ ఏకీకసనైంది. ఈఐడి. రైటా, ఈ ఐడి అనే కీకి అసైన్ అయిందమ్మా. రైటా, ఈ కీ అనేది ఇక్కడ పాస్ చేస్తే రైటా 1 2 3 అనేది మనకు ప్రింట్ అయిపోయిందమ్మా. ప్రింట్ అయిపోయిందా లేదమ్మా? ఎస్ ఆర్ నో? రైట్, ప్రింట్ అయిపోయిందమ్మా. నౌ నెక్స్ట్ వన్, ప్రింట్ ఆఫ్ డి ఆఫ్. రైట్, ఈ నేమ్ అమ్మా, ఎంప్లాయీ నేమ్ ప్రింట్ చేయాలి. జాగ్రత్త గమనించండి. ప్రకాష్ అమ్మ. నౌ నెక్స్ట్ వన్ సి ప్రింట్ ఆఫ్ డి డాట్ ఈ సాలరీ. ప్రింట్ ఆఫ్ డి ఆఫ్ ఈ సాలరీ అమ్మా. ఎంప్లాయీ సాలరీ అనేది ప్రింట్ అయిపోద్ది. జాగ్రత్తగా గమనించండి. సార్, మనకి ఇక్కడ స్లైస్ ఆపరేటర్ కాకుండా రైట్ మనకి పైథాన్ లో మనకి వాల్యూస్ ని గెట్ చేయడం కోసం రైట్ డిక్షనరీలో ఉన్న వాల్యూస్ ని గెట్ చేయడం కోసం వేరే మెథడ్ ఏం లేదా అని అంటే ఎస్ అమ్మా ఉంది. రైటా, దట్ ఈస్ డి అనే వేరియబుల్ లో స్టోర్ అయిపోయి ఉన్న డిక్షనరీలో రైట్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. డి డాట్ గెట్ ఫంక్షన్ అమ్మ. రైట్, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. డి అనే వేరియబుల్ లో స్టోర్ అయిపోయి ఉన్న డిక్షనరీలో రైటా జాగ్రత్త గమనించండి అమ్మా. ఈ అడ్రస్ అనే కీకి ఈ అడ్రస్ అనే కీకి అసైన్ అయిన వాల్యూని నేను ఇక్కడ గెట్ చేయాలంటున్నమ్మా. జాగ్రత్త గమనించండి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. చూడండమ్మా, నా డిక్షనరీ మొత్తం డి అనే వేరియబుల్ లో స్టోర్ అయిపోయింది. రైట్, ఇక్కడ నాకు డి అనే వేరియబుల్ లో స్టోర్ అయిపోయి ఉన్న డిక్షనరీలో రైట్ ఈ అడ్రస్ అనే కీకి ఈ అడ్రస్ అనే కీకి అసైన్ అయిన వాల్యూని గెట్ చేస్తున్నా.
అవునమ్మా. ఇప్పుడు మనకు అవుట్‌పుట్ ఏమొస్తుందమ్మా చెప్పాలి? వాట్ ఈస్ అవర్ అవుట్‌పుట్? ఏం అవుట్‌పుట్ వస్తదమ్మా? వై బి సైలెంట్? వాట్ ఈస్ ద అవుట్‌పుట్? వాట్ ఈస్ ద అవుట్‌పుట్? నా వాయిస్ వస్తుందమ్మా? వస్తుంది. సూర్య బ్రో నా వాయిస్ వస్తుందా? హలో! మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. అమ్మ నందిని వాయిస్ వస్తుందా? రైట్ వస్తుంది. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ చూడండమ్మా ఒకసారి. రైటా డిక్షనరీ డి అనే వేరియబుల్‌లో స్టోర్ అయింది. రైటా డి అనే వేరియబుల్‌లో స్టోర్ అయిన డిక్షనరీలో రైటా ఈ కీకి అసైన్ అయిన వాల్యూ ఏంటమ్మా? ఈ కీకి అసైన్ అయిన వాల్యూ ఏంటి? ఈ అడ్రెస్ కీకి అసైన్ అయిన వాల్యూ హైదరాబాదే గదా! హైదరాబాద్ అనేది ప్రింట్ అయిపోద్దమ్మా. అంతే గదా! ఎర్రర్ ఏం రాదు. రైటా దిస్ ఈస్ అనదర్ మెథడ్. దిస్ ఈస్ అనదర్ మెథడ్ ఫర్ ప్రింటింగ్ ద వాల్యూస్. రైట్ క్లియర్ జాగ్రత్తగా గమనించండి. సి రైట్ నౌ నెక్స్ట్ వన్ జాగ్రత్తగా గమనించండి అమ్మా. నౌ సి నౌ నెక్స్ట్ వన్ హౌ టు హౌ టు హౌ టు రైట్ హౌ టు రీప్లేస్ వాల్యూస్ ఇన్ ద డిక్షనరీ. రైట్ హౌ టు రీప్లేస్ వాల్యూస్ ఇన్ ద డిక్షనరీ. రైట్ నేను ఇక్కడ సేమ్ డిక్షనరీ తీసుకుంటున్నామ్మా. రైట్ జాగ్రత్తగా గమనించండి. కంట్రోల్ వి రైట్ ఇక్కడ చెక్ చేయండి అమ్మ ఒకసారి. రైట్ నేను ఇప్పుడు 1 2 3 ప్లేస్ లో 4 5 6 రైట్ 1 2 3 ప్లేస్ లో 4 5 6 అనేది యాడ్ చేయాలమ్మా. రీప్లేస్ చేయాలి. రైట్ హౌ టు రీప్లేస్ దట్ ఒక్కసారి చెక్ చేద్దాం. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. డి ఆఫ్ రైట్ మైక్ ఈజ్ ఈఐడి డి అనే వేరియబుల్ లో స్టోర్ అయిన డిక్షనరీలో ఈ ఐడి అనే కీ ఉంది. ఆ కీకి నేను రైట్ జాగ్రత్తగా గమనించడమ్మా 456 అనే ఐడిని రీప్లేస్ చేసేసినమ్మ. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇదే మెథడ్ ఎక్కడ చూసిరమ్మ? ఇంకో చోట సేమ్ మెథడ్ ఎక్కడ చెప్పుకున్నాం? సేమ్ మెథడ్ ఎక్కడ చెప్పుకున్నామమ్మా? ఎక్కడ చెప్పుకున్నాం? సేమ్ మెథడ్ ఎక్కడ డిస్కస్ చేసుకున్నాం? రీప్లేస్ అవుతుంది. రైట్ 1 2 3 ప్లేస్లో 4 5 6 వస్తుంది. రైట్ సేమ్ మెథడ్ ఎక్కడ డిస్కస్ చేసుకున్నాం అమ్మా? నాకు ఈజీగా అర్థమవుతుంది ప్రాక్టీస్ చేయట్లేరని. రైట్ సేమ్ మెథడ్ ఎక్కడ డిస్కస్ చేసుకున్నాం అమ్మా? థింక్ చేసి చెప్పండి ఆన్సర్. నో ప్రాబ్లం టైం ఇస్తా. థింక్ చేసి చెప్పండి. ఇంకా టప్పులు అసలు మ్యూటబులా చేంజ్ అవ్వడానికి? ఇక్కడ చేంజ్ అయింది. ఇక్కడ చేంజ్ అయింది కదా! చేంజ్ చేస్తున్నాం కదా! చేంజ్ మీన్స్ ఎక్కడ డిస్కస్ చేసుకున్నాం? ఎక్కడమ్మా? స్ట్రింగ్ రీప్లేస్ ఇంకా ఇంకా ఎక్కడ డిస్కస్ చేసుకున్నాం? చెప్పండమ్మా. నో ప్రాబ్లం టైం తీసుకుంటూ చెప్పండి. లిస్ట్‌లో వాల్యూస్‌ని ఎట్లా యాడ్ చేస్తారమ్మా? రీప్లేస్ ఎలా చేస్తారు? లిస్ట్‌లో వాల్యూస్ ఎలా రీప్లేస్ చేస్తారు? 1 2 3 4 5 6 right now here I take print of L. Now here print type of
ఎల్ చేసిన తర్వాత ఎల్‌లో స్లైస్ ఆపరేటర్‌లో జీరో ఇండెక్స్ తీసుకొని, ఆ జీరో ఇండెక్స్ ప్లేస్‌లో నేను ఇంకో వాల్యూ యాడ్ చేసినమ్మా. ఎస్ఆర్‌ను ఇంకో వాల్యూ యాడ్ చేసిన. రైట్ ప్రాక్టీస్ చెయ్యండమ్మా. ప్రాక్టీస్ చేస్తే వస్తది. రైట్ లిస్ట్‌లో మనం వాల్యూస్ యాడ్ చేసినమా లేదమ్మా? లిస్ట్‌లోకెళ్దాం ఒకసారి. ఇదదేనమ్మా? ఇదదేనా? రైట్ ప్రాక్టీస్ జేయండమ్మ. రైట్ ప్రాక్టీస్ జేయండి. ప్రాక్టీస్ జేస్తే వస్తదమ్మా. లేకపోతే రాదు. రైట్ జాగ్రత్తగా గమనించండి. నౌ నెక్స్ట్ వన్. రైటా డీకి నేను రైట్ ఎంప్లాయీ నేమ్‌లో నేను అనదర్ నేమ్ అనేది పాస్ చేస్తామ్మా. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎంప్లాయీ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు రైట్ హియర్ ఐ టేక్ రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. విశ్వ అని పాస్ చేస్తున్నామ్మా. రైటా విశ్వ అని పాస్ చేస్తున్నా. రైట్ హియర్ ప్రింట్ ఆఫ్ డి అమ్మ. రైటా ప్రింట్ ఆఫ్ డి జాగ్రత్తగా గమనించండి. రైటా రీప్లేస్ అయిపోయిందమ్మా. రైటా విశ్వ కూడా రీప్లేస్ అయిపోయింది. జాగ్రత్తగా గమనించడమ్మా. క్లియర్ అమ్మా. ఇది అర్థమైందా? హౌ టు రీప్లేస్ ఇట్? రైట్ సి నౌ నెక్స్ట్ వన్ జాగ్రత్తగా గమనించండి. సి నౌ సెకండ్. రైట్ జాగ్రత్తగా గమనించండి. సి హియర్ డి ఈజ్ ఈక్వల్స్ టు రైట్ ఐ టేక్ నెక్స్ట్ మెథడ్ అమ్మా. నెక్స్ట్ మెథడ్ ఈజ్ రైట్ డిలీటింగ్ డిక్ట్ అమ్మా. రైట్ డిక్షనరీ డిలీట్ రైట్ జాగ్రత్తగా గమనించండి. డి ఈజ్ ఈక్వల్స్ టు ఐ టేక్ సేమ్ డిక్షనరీ హియర్ ఐ టేక్ సేమ్ డిక్షనరీ రైట్ జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఇక్కడ నేను డెల్ ఆఫ్ డి నౌ ప్రింట్ ఆఫ్ డి వాట్ ఇస్ ద అవుట్పుట్? వాట్ ఈస్ ద అవుట్పుట్? నేమ్ ఎర్రర్ రైట్. ఓకే. ఇక్కడ మనం డిలీట్ చేస్తున్నామమ్మా. దట్ ఈస్ నేమ్ ఎర్రర్. జాగ్రత్తగా గమనించండి. నేమ్ డిక్షనరీ ఈస్ నాట్ డిఫైన్డ్ అమ్మా. జాగ్రత్తగా గమనించండి. రైటా ఇక్కడ మనం డిలీట్ డిక్షనరీ రమ్మ. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. లిస్ట్ లో పాసిబుల్ కాదు. తర్వాత టపుల్లో పాసిబుల్ కాదు. తర్వాత సెట్లో పాసిబుల్ కాదమ్మా. బట్ డిక్షనరీలో పాసిబుల్ అయ్యే వన్ ఆఫ్ ది మెథడ్ రైట్. ఆ మెథడ్ ఏంటంటే డిక్షనరీలో ఉన్న వాల్యూస్ మనం డిలీట్ చేయొచ్చమ్మా. రైటా లిస్ట్ లో మనం రిమూవ్ చేస్తాం కానీ డిలీట్ చేయలేమమ్మా. వాల్యూస్ ని డిలీట్ చేయలేం. రైట్ బట్ ఇక్కడ మనం వాల్యూస్ ని డిలీట్ చేయొచ్చమ్మా. రైట్ అది ఎలాగో జాగ్రత్తగా గమనించండి. సి చూద్దామమ్మా ఒకసారి. రైట్ ఈ 1 2 3 అనే వాల్యూ ఏకి కసరైందమ్మా. 1 2 3 అనే వాల్యూ ఏకి కసరైంది. ఈఐడి అనే కీకి అసైన్ అయిందమ్మా. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ డిలీట్ చేస్తున్నామ్మా. రైట్ దేన్ని డిలీట్ చేస్తున్నా? డి అనే వేరియబుల్లో స్టోర్ అయిపోయి ఉన్న రైటా ఈ కీని డిలీట్ చేస్తున్నామ్మా. రైటా నేనిప్పుడు ఈ కీని డిలీట్ చేస్తున్నంటే ఆటోమేటిక్ ఈ కీకి అసైన్ అయిన వాల్యూ కూడా డిలీట్ అయిపోద్దమ్మా. జాగ్రత్తగా గమనించండి. రైట్ డిలీట్ అయిపోయిందా లేదమ్మా? ఎస్ఆర్ ను ఎంప్లాయీ డిలీట్ అయిపోయిందా లేదమ్మా? రైట్ డిలీట్ అయిపోయింది. రైట్ నౌ నెక్స్ట్ వన్ జాగ్రత్తగా గమనించండమ్మా. రైట్ డిలీటింగ్ డిక్షనరీ నౌ నెక్స్ట్ వన్ రైట్ హౌ టు గెట్ రైట్ కీస్ వాల్యూస్ అండ్ ఐటమ్స్ అమ్మా. అండ్ ఐటమ్స్ ఇన్ డిక్షనరీ ఒక్కసారి చెక్ చేద్దాం. రైట్ జాగ్రత్తగా గమనించండి అమ్మా. హౌ టు గెట్
కీస్ వాల్యూస్ అండ్ ఐటమ్స్ ఇన్ డిక్షనరీ. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. ప్రింట్ ఆఫ్ డి అనే వేరియబుల్లో స్టోర్ చెయ్యబడిన డిక్షనరీలో నాకు ఓన్లీ ఇక్కడ కీస్ మాత్రమే ప్రింట్ అవ్వాలమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. డి అనే వేరియబుల్లో స్టోర్ అయిపోయి ఉన్న డిక్షనరీలో నాకు ఓన్లీ కీస్ మాత్రమే ప్రింట్ అవ్వాలి. జస్ట్ జాగ్రత్తగా గమనించండి. జస్ట్ రన్ సర్వర్ అమ్మ. రైట్, కీస్ ఈఐడి, ఈ నేమ్, ఈ సాలరీ, ఈ అడ్రస్. రైట్, జాగ్రత్తగా గమనించండి. నౌ నెక్స్ట్ వన్ సి, చూడండి అమ్మ ఒక్కసారి. నౌ నెక్స్ట్ వన్ ప్రింట్ ఆఫ్ డి అనే వేరియబుల్ లో క్రియేట్ చేయబడిన డిక్షనరీలో ఓన్లీ వాల్యూస్ అనే ప్రింట్ అవ్వాలమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓన్లీ వాల్యూస్ కూడా ప్రింట్ అయిపోయినాయి అమ్మా. నౌ నెక్స్ట్ వన్ జాగ్రత్తగా గమనించండి. నౌ ప్రింట్ ఆఫ్, నౌ ప్రింట్ ఆఫ్, నౌ ప్రింట్ ఆఫ్ డి డాట్ ఐటమ్స్ అమ్మ. రైట్, డి డాట్ ఐటమ్స్. జాగ్రత్తగా గమనించండి. లెట్స్ రన్ సర్వర్. ఏడి 123 1 ఐటమ్, ఈ నేమ్ ప్రకాష్ ఈజ్ 1 ఐటమ్, ఈ సాలరీ 20,000 ఈజ్ 1 ఐటమ్, ఈ అడ్రస్ హైదరాబాద్ ఈజ్ అనదర్ ఐటమ్ అమ్మ. రైట్, ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? నో డౌట్స్. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నౌ నెక్స్ట్ వన్ సి, రైట్ డిక్ట్ కాపీ అమ్మ. రైట్, ఇప్పుడు మీరే చెప్పండి అమ్మ. డిక్షనరీని ఇప్పుడు నేను కాపీ చేయాలి. రైట్, ఇప్పుడు మీరే చెప్పండి. సి, రైట్ అనే డిక్షనరీ డి అనే వేరియబుల్ స్టోర్ అయింది. రైట్, ఆ డిక్షనరీ నేను ఇప్పుడు D1 లోకి కాపీ చేయాలి. D1 లో కాపీ చేయాలి. హౌ టు కాపీ ఇట్? హౌ టు కాపీ ఇట్? టైం తీసుకోండి, నో ప్రాబ్లం. D1 ఈక్వల్స్ టు, వెరీ గుడ్. రైట్, డి డాట్ కాపీ ఆఫ్, అంతేనమ్మా. రైట్, D1 ప్రింట్ టైప్ ఆఫ్ D1 అమ్మ. వెరీ గుడ్, అంతే. రైట్, ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ D1. రైట్, జాగ్రత్తగా గమనించండి. జస్ట్ రన్ సర్వర్ అమ్మ. క్లియర్, అండర్స్టాండ్. రైట్, డిక్షనరీ కాపీ అండర్స్టాండ్ అమ్మా. క్లియర్. రైట్, జాగ్రత్తగా గమనించండి. ఓకేనా? ఇంతవరకమ్మ మనకు డేటా టైప్స్. రైటా మనకు మొత్తం ఎంతవరకు అయిపోయిందమ్మా? రైట్, జాగ్రత్తగా గమనించండి. మనకు అయిపోయిన టాపిక్స్. రైటా ఇంట్రొడక్షన్, ఇంట్రొడక్షన్. రైట్, ఆ ఇంట్రొడక్షన్లో రైట్ మనకు అయిపోయిన ఫస్ట్ టాపిక్ ఏంటమ్మా? ఇంట్రో ఆఫ్ పైథాన్. రైట్, ఇంట్రొడక్షన్ ఆఫ్ పైథాన్. నౌ సెకండ్ టాపిక్, రైట్ ఫీచర్స్ ఆఫ్ పైథాన్. రైట్, నౌ థర్డ్ వన్, రైట్ వర్షన్స్ ఆఫ్ పైథాన్. వర్షన్స్ ఆఫ్ పైథాన్. నౌ నెక్స్ట్ ఏం చెప్పుకున్నామో చెప్పాలి. వర్షన్స్ ఆఫ్ పైథాన్. నౌ నెక్స్ట్ వన్, హిస్టరీ ఆఫ్ పైథాన్. హిస్టరీ ఆఫ్ పైథాన్. నౌ నెక్స్ట్ వన్ చెప్పాలమ్మా. నెక్స్ట్ వన్ హిస్టరీ ఆఫ్ పైథాన్ తర్వాత హౌ టు ఇన్స్టాల్ పైథాన్. రైట్, నౌ నెక్స్ట్ వన్ ఇండెంటేషన్. నౌ నెక్స్ట్ వన్ కామెంట్స్. నౌ నెక్స్ట్ వన్ ఏం చెప్పుకున్నాం? నెక్స్ట్ వన్ ఐడెంటిఫైయర్స్. నౌ నెక్స్ట్ వన్ మల్టిపుల్ అసైన్మెంట్. నెక్స్ట్ వన్ కీవర్డ్స్. కీవర్డ్ చెప్పుకున్నాం. ఆ తర్వాత మనం జాగ్రత్తగా గమనించండి. రైట్, ఇంట్రొడక్షన్లు ఇవేనమ్మా చెప్పుకుంది. ఇంకేమైనా ఎక్స్ట్రా చెప్పుకున్నామా? ఇంట్రొడక్షన్లు ఇవే ఉంటాయి. రైట్, వేర్ వి యూజ్ పైథాన్. తర్వాత నౌ హౌ టు ఇన్స్టాల్ విఎస్ కోడ్ డిస్కస్ చేసుకున్నామమ్మా. హౌ టు ఇన్స్టాల్ విఎస్ కోడ్, పైచామ్ అవన్నీ డిస్కస్ చేసుకున్నాం. నౌ నెక్స్ట్ వన్ రైట్ సెకండరీ. రైట్, నౌ ఇంట్రొడక్షన్ ఆఫ్ డేటా టైప్స్ డిస్కస్ చేసుకున్నాం. రైట్, డేటా టైప్స్లో ఫస్ట్ వన్ నన్ చెప్పుకున్నాం. రైట్, ఓకే. డెఫినేషన్ ఆఫ్
డెఫినిషన్ ఆఫ్ డేటా టైప్ చెప్పుకున్నాం. నౌ నెక్స్ట్ వన్ తర్వాత నన్ చెప్పుకున్నాం. ఆ తర్వాత న్యూమరిక్ చెప్పుకున్నాం. న్యూమరిక్ డేటా టైప్స్ హౌ మెనీ టైప్స్ అమ్మా? న్యూమరిక్‌లో ఏమేం చెప్పుకున్నాం? న్యూమరిక్‌లో 4 టైప్స్. ఫస్ట్ వన్ ఇంట్, సెకండ్ వన్ ఈస్ ఫ్లోట్, థర్డ్ వన్ కాంప్లెక్స్, ఫోర్త్ వన్ ఈస్ బూలియన్. రైట్, బూలియన్. నౌ నెక్స్ట్ వన్ న్యూమరిక్ తర్వాత స్ట్రింగ్ చెప్పుకున్నాం. తర్వాత లిస్ట్ చెప్పుకున్నాం. ఆ తర్వాత టపుల్ చెప్పుకున్నాం. ఆ తర్వాత సెట్ చెప్పుకున్నాం. ఆ తర్వాత ఫ్రోజన్ సెట్ చెప్పుకున్నాం. ఆ తర్వాత రేంజ్ చెప్పుకున్నాం. ఆ తర్వాత డిక్ట్ చెప్పుకున్నాం. ఆ తర్వాత బైట్స్ చెప్పుకున్నాం. ఆ తర్వాత బైటరీ చెప్పుకున్నావా చెప్పుకోలేదమ్మా? బైట్స్ బైటరీ చెప్పుకున్నావా చెప్పుకోలేదా సార్ నువ్వు? చెప్పుకున్నాం. నౌ నెక్స్ట్ వన్ ఆపరేటర్స్ చెప్పుకున్నామమ్మా. ఆపరేటర్స్‌లో ఫస్ట్ కాన్సెప్ట్ రైట్ డెఫినిషన్ ఆఫ్ ఆపరేటర్స్ చెప్పుకున్నాం. నౌ నెక్స్ట్ వన్ రైట్ అర్థమెటిక్ ఆపరేటర్ చెప్పుకున్నాం. అర్థమెటిక్ ఆపరేటర్ చెప్పుకున్నాం. నౌ నెక్స్ట్ వన్ రైట్ రిలేషనల్ రిలేషనల్ ఆపరేటర్ చెప్పుకున్నాం. నౌ థర్డ్ వన్ అసైన్మెంట్ ఆపరేటర్ చెప్పుకున్నాం. నౌ ఫోర్త్ వన్ లాజికల్ ఆపరేటర్ చెప్పుకున్నాం. నౌ ఫిఫ్త్ వన్ బిట్ వైజ్ ఆపరేటర్ చెప్పుకున్నాం. నౌ సిక్స్త్ వన్ మెంబర్షిప్ ఆపరేటర్ చెప్పుకున్నాం. నౌ సెవెంత్ వన్ రైట్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్ ఏంటమ్మా? ఐడెంటిటీ. ఐడెంటిటీ ఆపరేటర్స్ వరకు డిస్కస్ చేసుకున్నామండి. ఎస్ఆర్ను రైటా? మళ్ళీ అర్థమెటిక్ ఆపరేటర్స్‌లో మళ్ళీ డిఫరెన్స్ ఉన్నాయి గదమ్మా! ఎస్ఆర్‌ను చెప్పాలి. అర్థమెటిక్ ఆపరేటర్ అడిషన్, సబ్‌ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఫ్లోర్ డివిజన్, ఎక్స్‌పోనెన్షియల్, మాడ్యులస్. తర్వాత రిలేషనల్ ఆపరేటర్స్ గ్రేటర్ థాన్, లెస్ థాన్, గ్రేటర్ థాన్ అండ్ ఈక్వల్ టు, లెస్ థాన్ అండ్ ఈక్వల్ టు, డబుల్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, అసైన్‌మెంట్ ఆపరేటర్. తర్వాత లాజికల్ ఆపరేటర్స్ అండ్, ఆర్, నాట్, బిట్ వైస్ ఆపరేటర్, బిట్ వైస్ అండ్, బిట్ వైస్ ఆర్, బిట్ వైస్ ఎక్స్ఆర్, తర్వాత బిట్ వైస్ లెఫ్ట్ షిఫ్ట్, బిట్ వైస్ రైట్ షిఫ్ట్. నౌ అంతే కదమ్మా! నౌ మెంబర్‌షిప్ ఆపరేటర్స్ ఇన్, నాట్ ఇన్, ఐడెంటిటీ ఆపరేటర్స్ ఈజ్ నాట్ ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం. నౌ తర్వాత కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ అన్నీ డిస్కస్ చేసుకున్నాం కదమ్మా! ఎస్ఆర్‌ను రైటా? అన్నీ మీకు రైటా? ప్రతి ఒక్కటి ఇన్ డెప్త్‌గా కవర్ చేసినమ్మా. ఇన్ డెప్త్‌గా కవర్ చేసిన రైటా? మనకింక కోర్ పైథాన్ జస్ట్ ఓన్లీ 25% 30% ఆర్ 40% ఉంటదమ్మా అంతే. రైట్ 30-40% అంతే ఉంటది. రైట్ జాగ్రత్తగా గమనించండి. ఓకేనా? ఈరోజు రెస్ట్ తీసుకోండి. రైట్ 7:30 అయితుంది టైం. రెస్ట్ తీసుకోండమ్మా. రెస్ట్ తీసుకొని రైట్ జాగ్రత్తగా గమనించండి. రేపు న్యూ టాపిక్. మన న్యూ టాపిక్ ఏంటంటే రైట్ వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫంక్షన్స్ అమ్మా. ఫంక్షన్స్ ఇన్ పైథాన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అమ్మా. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పైథాన్‌లో ఫంక్షన్స్ కాన్సెప్ట్ లేనిది ఫంక్షన్స్ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నామా. పైథాన్‌లో మనము చేసే ప్రతి ఒక్క ప్రాజెక్ట్‌లో ఫంక్షన్స్ అనేది పక్కా యూజ్ చేస్తామమ్మా. జాగ్రత్తగా గమనించండి. ఇప్పటి వరకు చెప్పినయి సింపుల్‌గా ఉన్నాయా? టఫ్ ఉన్నాయమ్మా? జస్ట్ సింపుల్ థింగ్ చెప్పండి అంతే. సింపుల్‌గానే ఉన్నాయి గదమ్మా! మనకి ఫంక్షన్స్ గూడా ఇంకా సింపుల్. రైట్ ఎంత సింపుల్ అంటే అంత సింపుల్ అమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేను జెప్తా. ఎల్‌కేజీ, యూకేజీ స్టూడెంట్స్‌కి జెప్పినట్టు చెప్తామ్మా. నో ప్రాబ్లమ్. రైటా మీరు నేర్చుకోవడం గావాలి. రైట్ మీరు చదవండి. ప్రాక్టీస్ చేయండమ్మా. మీకు నేను ఎంత హెల్ప్ అయిన చేస్తామ్మా రైటా. అది చెప్పడంలో గాని, జాబ్ విషయంలో గాని, ఇంకో విషయంలో గాని నేను ప్రతి ఒక్క విషయంలో నేను మీకు హెల్ప్ చేస్తామ్మా. కానీ నాకొక హెల్ప్ చేసి పెట్టండమ్మా మీరంతే. నాకు హెల్ప్ చేసి పెట్టండి. జస్ట్ ప్రాక్టీస్ చేయండి అంతే. నేను మీ నుంచి కోరుకునేది అదొక్కటేనమ్మా. డైలీ 1 అవర్ ఆర్ 2 అవర్స్ అంతేనమ్మా. అంతకంటే ఎక్కువ పట్టదంతే. ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసినప్పుడు ఇక్కడికొచ్చి స్టక్ అవ్వరమ్మా. నేను చెప్పేది అదేనమ్మా చెప్పిన క్లాస్ ఒక గంటలో అయిపోద్దమ్మా. ఒక 10 నిమిషాలలో ప్రాక్టీస్ చేయగలరు. 10 నిమిషాలలో ప్రాక్టీస్ చేసిన తర్వాత మిగతా డే మొత్తం ఖాళీగానే ఉంటారు గదా! యెస్ ఆర్ నో?
నైట్ ఔట్స్ చేయండమ్మా. నో ప్రాబ్లమ్. జాబ్ రావాలంటే నైట్ ఔట్స్ చేయాలి. ప్రోగ్రామింగ్ అనేది అంత ఈజీ గాదు. చదవండి, ప్రాక్టీస్ చేయండి. మీకు నేను మిడ్‌నైట్ 12కి మెసేజ్ పెట్టినా సరే, నేను మీకు మిడ్‌నైట్ 12కి నేను రిప్లై ఇస్తామ్మా. మిడ్‌నైట్ 12కి, 1కి, 2కి మీరు ఏ టైంలో నాకు ఈ డౌట్ ఉంది. ఈ డౌట్ క్లారిఫై చేయండి అంటే నేను క్లారిఫై చేస్తా. మీరు నాకు చేసి పెట్టాల్సింది ఒక్కటేనమ్మా. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. ఐ రిక్వెస్టెడ్ టు యూ. ప్రాక్టీస్ ఒక్కటి చేయండండి చాలంతే. మీ నుంచి నేను ఏం కోరుకోనమ్మా. మీ నుంచి నేను ఏం కోరుకోను. ప్రాక్టీస్ ఒక్కటి చేయండమ్మా. చాలు, నేను ప్రశాంతంగా నిద్రపోతామ్మా అంతే. మీరు ప్రాక్టీస్ చేస్తే నేను హ్యాపీ. క్లియర్. అందరూ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మనం టుమారో క్లాస్‌లో మీట్ అవుదాం. అంటిల్ దెన్ టాటా బాయ్ బాయ్. సీ యూ ఆల్ అమ్మ అందరికి. ఓ చేదు నిజం వెంటాడునా